హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అహంకారం అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట కుముదుడనే మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడిన కుముదుడిని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు మహావిష్ణువు. ఏ కోరికలు లేకుండా కేవలం విష్ణు దర్శనం కోసమే కుముదుడు తపస్సు ప్రారంభించాడు. అలాంటి స్థితిలో విష్ణువు వరం కోరుకోమనేసరికి అతను తికమక పడ్డాడు. లక్ష్మీదేవి కుముదుడి మనస్థితిని గ్రహించింది. ఆమె ఇలా అన్నది: వత్స, నీ భక్తికి మేం మెచ్చాం. అనాలోచితంగా ఇప్పుడే ఏదో వరం కోరుకోవాల్సిన అవసరం లేదు. మేం మళ్ళీ ఒక మాసం రోజుల్లో నీకు దర్శనమిస్తాం. ఈ గడువులో నువ్వు బాగా ఆలోచించు. నీకు ఏం కావాలో కోరుకో. ఆ వరాన్ని మేం తీరుస్తాం అని అన్నది. లక్ష్మీదేవి ఇలా అనేసరికి కుముదుడు స్థిరచిత్తుడయ్యాడు. మరుక్షణంలోనే మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా అదృశ్యుడయ్యాడు. కుముదుడు తన తపస్సు ఫలించింది కదా అని మహదానందం పొందాడు. తరువాత తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఉన్న శిష్యులందరికీ ఈ శుభవర్తమానం తెలిపాడు. గురువుగారి అమోఘ తపశ్శక్తికి శిష్యులంతా అబ్బురపడ్డారు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రత్యక్షమై వరం కోరుకొని ఆయన త్యాగాన్ని వేనోళ్ల ప్రస్తుతించారు. ఈ 14 భువనాల్లో ఇంత సర్వసంగ పరిత్యాగి మహాభక్తుడు లేడని పొగడసాగారు. ఈ పొగడ్తలతో కుముదుడిలో అహంభావం ఏర్పడింది. తనకంటే గొప్ప మహర్షి శ్రేష్ఠుడు ఎక్కడా లేడని భావించసాగాడు. ఈ స్థితిలో కుముదుడు ఒకనాడు గంగానదికి శిష్యులతో కలిసి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి నదిలో స్నానం చేసి వస్తున్న రైవతుడు అనే రాజర్షి ఎదురయ్యాడు. భార్య, 10 మంది పిల్లలు ఉన్న అతను మహర్షి ఏంటా అని సంశయం కలిగింది కుముదుడి శిష్యులకు. సంశయ నివృత్తికై వారు తమ గురువును ప్రశ్నించారు. అందుకు కుముదుడు, ఈ రైవతుడు ఋషినామానికి ఎలా అర్హుడో నాకు అస్సలు తెలియడం లేదు. సర్వసంగ పరిత్యాగం చేసి ఆకులు అలములు తింటూ అడవుల్లో తపస్సు చేసే వాళ్ళకే దైవదర్శనం దుర్లభం కదా అన్నాడు ఈసడింపుగా. పైకి అలా అన్నాడే కాని కుముదుడికి తన జవాబు తనకే సంతృప్తికరంగా అనిపించలేదు. సరే, విష్ణుమూర్తి మరికొద్ది దినాల్లో ప్రత్యక్షమవుతాడు కదా, ఆయన్నే అడిగి సంశయ నివారణ చేసుకుందాం అని అనుకున్నాడు. 1 రోజులు జరిగిపోయేసరికి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరిగి కుముదుడికి ప్రత్యక్షమయ్యాడు. వరాలు కోరే సంగతి మరచిపోయిన కుముదుడు రైవత రాజర్షిని గురించిన తన సంశయం తీర్చవలసిందని విష్ణుమూర్తిని అడిగాడు. అందుకు మహావిష్ణువు నవ్వి, కుముద, నాకు భక్తి ప్రధానం. మనస్సు నిర్మలం కానప్పుడు సన్యాసం స్వీకరిస్తే మాత్రం ఏముంది? అయినా నీకు పూర్తిగా సంశయ నివృత్తి కావాలంటే శ్రీశైలం దగ్గర ఉన్న స్వర్ణాగ్రహారానికి వెళ్ళు. అక్కడ సుధర్ముడు అనే ఆయన వల్ల నీకు సంశయ నివృత్తి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తరువాత కుముదుడు తన శిష్య బృందంతో కలిసి శ్రీశైలానికి బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణానంతరం అక్కడికి చేరుకున్నాడు. ఒకనాటి ఉదయం శిష్యులు వెంటరాగా పాతాళగంగలో స్నానానికి వెళ్ళాడు. అందరూ అక్కడ స్నానాలు చేస్తూ ఉండగా ఒక మొసలి వచ్చి అనుకోకుండా కుముదుడి కాలు పట్టుకుంది. గురువుగారిని మొసలి పట్టుకోవడం చూసి శిష్యులు భయకంపితులయ్యారు. కేకలు వేయడం మొదలుపెట్టారు. కాని కుముదుడు నిర్భయంగా దానికేసి తీవ్ర కోపంతో చూశాడు. అతని తపోశక్తి వల్ల మరుక్షణమే మొసలి గిలగిల కొట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనతో కుముదుడిలో ఉన్న అహంకారం మరి కాస్త వృద్ధి అయింది. 1-2 రోజుల తర్వాత కుముదుడు స్వర్ణాగ్రహారానికి వెళ్ళాడు. తీరా ఆయన అక్కడికి వెళ్ళేసరికి సుధర్ముడు ఇంట్లో లేడు. సుధర్ముడి భార్య ఆ సమయంలో
తలుపు పక్కనే కూర్చొని ఒక పాత చీర చిరుగులు కుట్టుకుంటోంది. కుముదుణ్ణి చూసి భర్త వచ్చే వరకు ఆ బయట అరుగు మీద కూర్చోవలసిందిగా చెప్పింది. తన వంటి గొప్ప ఋషికి తగిన మర్యాద జరగడం లేదని కుముదుడికి చాలా కోపం వచ్చింది. తలుపు చాటున కూర్చుని ఉన్న సుధర్ముడి భార్యకేసి తీవ్ర దృక్కులతో చూశాడు. కాని ముసలిలాగా ఆమె గిలగిల తన్నుకొని కింద పడిపోలేదు. దీంతో కుముదుడికి తన తపోశక్తి మీద మొట్టమొదటిసారి కొంత అపనమ్మకం ఏర్పడింది. అంతలో సుధర్ముడు అక్కడికి వచ్చి అతిథులందరినీ గృహంలోకి ఆహ్వానించాడు. కాసేపటికల్లా వంట సిద్ధం చేసి అందరికీ భోజనం వడ్డించింది సుధర్ముడి భార్య. కుముదుడు విస్తరి ముందు కూర్చున్నాడు. వంటకాలు ఏ కారణం చేతనో కాని చాలా చల్లగా ఉన్నాయి. కుముదుడికి చాలా కోపం వచ్చింది. అతను హేళనగా, సుధర్మ, వంటకాలన్నీ తగని వేడిమిగా ఉన్నాయి అన్నాడు. సుధర్ముడు కుముదుడి హేళనను వెంటనే గ్రహించాడు. స్వామి, అయితే ఈ విసనకర్రతో విసురుతాను అంటూ తన దగ్గరున్న విసనకర్రతో విసరడం మొదలుపెట్టాడు. నిమిషంలో కుముదుడి విస్తరిలోని పదార్థాలన్నీ వేడెక్కి పొగలు విడువసాగాయి. కుముదుడు ఆశ్చర్యపోయాడు. చేయి కడుక్కునేందుకు బావి దగ్గరకు వెళ్తే అక్కడ మరో వింత దృశ్యం కుముదుడిని కలవరపెట్టింది. బావి గిలక మీద సగంలాగి వదిలిన చేంతాడు, బావిలో వేలాడుతూ ఉన్న నిండు బొక్కెన అతని కంటపడ్డాయి. నీళ్లు చేదుతూ ఉండగా మా వారు పిలిస్తే చేద అక్కడే వదిలేసి నేను వెళ్ళాను అంటూ సుధర్ముడి భార్య నవ్వుతూ కుముదుడితో చెప్పింది. తనకంటే గొప్ప తపస్శాలి లేడని, సంసార కూపంలో పడి ఉన్న వాళ్ళందరూ అల్పులని భావించే కుముదుడికి గర్వభంగమైంది. అతను చేతులు జోడించి సుధర్ముడికి నమస్కరిస్తూ, సుధర్మ, మీరు మహనీయులు. సర్వసంగ పరిత్యాగులై తపస్సు చేయని వారికి కూడా మోక్షం ఉంటుందా అని అడిగాడు. అందుకు సుధర్ముడు, కుముద, నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి ఎక్కడ ఉండి ప్రార్థించినా ముక్తి లభ్యమవుతుంది. అడవుల్లో కందమూలాలు తింటూ ముక్కు మూసుకుని కూర్చున్న నిర్మలమైన మనస్సు లేని అహంకారికి మోక్షద్వారం అసలు ఎప్పటికీ తెరవబడదు అని చెప్పాడు. ఈ విధంగా కుముదుడికి సంశయ నివృత్తి కలగడమే కాకుండా అతనిలో ఉన్న అహంకారం కూడా నశించిపోయింది. ఆనాటి నుంచి అతను నిర్మల చిత్తంతో భగవంతుడికి ధ్యానం చేసి ముక్తిని పొందాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.